అమ్మ నువ్వు అప్పుడప్పుడు ఇస్తావు 200 నా ఖర్చులకు పైసలు. గవే ఆయన చూసి గోడ సాటుకు వచ్చి బబ్లు 10 రూపాయలు ఉంటే ఆయన ఆటరా అంటాడు. కాదని చెప్పి ఏం పెట్టి మాయం చేసినావో మాకని దొరకని వచ్చాడు వీడికి వృత్తాలకు. మీ అక్కకు నాకు ఇష్టం ఉన్నది మేము చేస్తున్నావు కదా. అవును. మరి ఏది 5 ఎకరాల పొలం చేస్తావు, ఇల్లు కట్టిస్తావు, నీ ఇంటికి దొరకపోతాను చెప్పినావు ఏది? నీ చేతిలో ఇంటితో పిర్రలు పెట్టుకొని పెయి నిండా సొమ్ములు పెట్టుకొని తిరుగుతుండదు మరి మా తానే ఉండదు రా తానైతే అడుగుతున్నావు నన్ను. నీకు ఇచ్చిపోయిందని అడుగుతున్నావు. ఏం నరకతలేను ముందరికి రా ఉరుకుతున్నది అక్కడ వాడి 4 గంటలకు లేవు పొద్దుగాల. నాకు గుడ్డు బజ్జీలు ఏమొద్దమ్మా. మొన్న బాగా కష్టం చేసినందుకు గుడ్డు బజ్జీలు ఎత్తనే నాకు ఎరగబెట్టింది అవో అక్కకు కూడా ఎరగబెట్టింది. नैनों में सपना सपनों में सजना सजना पे दिल आ गया मैं सजना पे दिल आ गया हाय मैं सजना पे हाय मैं सजना पे ఏంది అమ్మా 2 రోజులు లేకుండా చాలమ్మా వాడకడంతా నాశనం చేసిరు. ఉడితే ఊరు మొత్తం నాశనం అయిపోయింది. బాడుగోలో నేను చూడాలి, చూడాలి పోయేటప్పుడు నేను చూడాలి, పసిపిల్లలు నేను చూడాలి, పెద్దలు నేను చూడాలి, ముసలి చూడాలి, ఆడలు చూడాలి, మొగలు అందరూ చూడాలి. మందం 2 दिन गाँव में नहीं तो कैसा हुआ है गांव पूरा. आज से देखना ये मंदम की हवा ऐसी खतरनाक हवा रहेंगी. डोंट केयर दिस इज मंदम हियर नाउ राइट. బాబా ఈ గిన్నెలు అయితే ఎంత దోమినా ఉడతలేవు. ప్రణు శాస్త్రా స్కూల్కి టైం అవుతుందిరా. ఇల్లు 7:30 ఏమో. బడికి లేట్ అవుతా అంటే తొందరగా రెడీ అవుతామని లేదు, ఏం లేదు. ఇంట్లోకి ఇంతమంది ఉన్నారు, తోడు నేను ఎప్పుడు పని చేసేది. మీ అమ్మకి శాత కాదు సున్నికి తిన్నా అంటే ఏం చేతురా నా ఒళ్ళ పెడతావు గిన్నెలు. మీ అమ్మ గాడ దోముతుంది అయిపోనాయన అమ్మ గిన్నెలు టైం అయితలేదు. తిన్నాను బయటకు వెళ్ళినావు అన్ని నేనే వేయాలి. ఆ చాక్మార్ పెన్సిల్ ఆడ ఉంది చూడు సెల్ఫ్లా. అమ్మ హోంవర్క్ అయిపోయింది అవే అయిపోయింది. ఎప్పుడు చేసినావు బిడ్డ? నైట్ అట్లే ఉన్నాయి బుక్కులు. అమ్మొద్దాలు ఆడుతున్నావు విద్య గుద్దుతాం అలా అనుకుంటున్నావు కానీ సరే తెల్లందాకనేం ఫోన్లు చూసారు. ఇప్పుడేమో హోంవర్క్ అయిపోయింది అంట. బిడ్డ నువ్వే పడతావు దెబ్బలు, నాకు పడతాయి స్కూల్లో. నేనే వేసుకున్నా, చిన్న నేను చేసుకోలే. నా బంగారు తల్లివే. అన్నకు దెబ్బలు పడతాయి, బాగా అవుతుంది ఒక్కో. నువ్వు మంచిగా చదువుకోవాలి బెట్ట. మీ అమ్మనేమో చెవిటిది, మీ అయ్యనేమో మన బర్రెదులు తిరిగినట్టు తిరుగుతాడు బర్రపోంటి. సరేనా లేవమ్మా లేవు. కనిపిస్తలేదా రా? చిన్నగా పెట్టచ్చు కదరా, గట్టెత్తా నువ్వు చేయికిత్తేమైంది? నా కడుపులో ఉంది, స్కూల్ కోను. ఏమైంది? నేను స్కూల్ కోను. ఏమంటున్నావురా? స్కూల్ కి పోను. హోంవర్క్ రాసుకుంటావా? కాదు స్కూల్ కోను. స్కూల్ కు పోవా? ఎందుకు? ఏం తక్కువైంది? కడుపు నొస్తుంది. ఆడుకోవడానికి పోతావాను? కడుపు నొత్తందా? స్కూల్కు పోవా? నీ నాటకాలని నాకు తెలుసురా. ఈ ప్లేట్ తీసుకొని కంతకు కొడితే మరి కంత వలుగుతుంది. సపరేట్గా బ్యాగ్ తీసుకొని పో. పైసలు ఏమన్నా పుణ్యానికి వస్తానే అరా? రూపాయి కష్టం చేసి చదువు ఫీజులు కడతా అంటే ఇప్పటికే నాకు ముక్కుతో మాట్లాడతానా. మీ అయ్య హాస్పిటల్ తీసుకోపోడు. మీ పెద్దమ్మనేమో గిన్నెలు ఒకదాని తర్వాత ఒకటి ఆడ దీనుడు ఇడేసుడు. మరి ఆమెకు మంచిగా లేదు, మరి జ్వరం వస్తుంది, ముక్కుతో మాట్లాడుతుంది. మరి ఆ లాయనకు చెప్పి పంపిస్తా అని కూడా తెలియదు. నేను బాగోలేటికని దొబ్బొస్తా. సావునాను సావు పక్కన బాగా ఏమనిస్తాడు. పువ్వుంది నిరువుంది నగాదారిలో చివరికి నెగ్గేదేది తగ్గేదేది నగాదారి. ఈ కాలు మొక్క నాకు ఇంట్లో వద్దు. నువ్వు మొత్తుకున్నా అబద్ధమే చేసినా ఆయన నీ అత్తారింట్లో పోయి మొత్తుకోకపోతే చచ్చిపో. ఏమి రేట్లు అమ్మా? సబ్బుకు రేటే, అగ్గిపెట్టెకు రేటే, పేస్ట్కు రేటే, అన్నిటికీ రేట్లు పెరిగినాయి. ఎట్ట బతకాలి? చాయ్ పోసిందాక నిమ్మడం లేదా? నిమ్మడం లేదంటే శనికాడ పని ఉంది. ఓ అమ్మో ఎటు తీసుకో. అయ్యో కానకంటే కాడికి పెడితే కన్నంత మెరమెర అన్నదంట. గుండె మీద గంత పోసి వచ్చిందేమో. నిలుస్తలేడు మనిషి. 2 రోజులు ఆగిపోయా. చించడి కాడ కొత్త దేవుడు ఉన్నాడు,
ఇక అప్పుడు నువ్వు నాకు వచ్చి నీ సంగతి చెప్తా. నువ్వు మళ్ళీ గుండు అంటవేమా నీకు 4 గంటల వరకు చాయ్ పెట్టిస్తా కానీ నువ్వు గుండు కొట్టించుకో దండం పెడతా ఈ స్కూల్కు గిట్ల పోతా అన్నయ్య తానం లేదు ఏం లేదు మీ అయ్యనేమో 4 గంటంగానే తానం చేస్తాడు పూజారిలా 6 గంటల వరకు దీపం తిప్పుతాడు గిట్ల నువ్వు నెలకో నాడు కూడా తానం చేయదు ఏదిరా స్కూల్ డ్రెస్ ఏదిరా లేదు ఎక్కడ పోయింది స్కూల్ డ్రెస్ రాత్రి ఉతికి మడత పెట్టినా 20 రూపాయలు లేవు నాయన ₹1 లేవు నాయన నా దగ్గర మనం పెన్నులు కొనిస్తే బుక్కులు కొనిస్తే ఫీజు కడితే ఇంకేడికించి వస్తాయి చెప్పితే పైసలు చెప్పు నువ్వు చెప్పు కొనిటారు మొండి కొడుకు జర 20 రూపాయలు అంటిస్తే కాదా ఈ దిశవాతలు అడిగాడు పట్నైనా నీకు ఇస్తే పైసలు అవి అడ్డమైనవి కొనుక్కోకు ఇంకో ముఖం చూడు ఎట్లయింది అడ్డమైనది తిని మంచిగా చాకుమారాన్ని ఏమైనా కొనుక్కొని స్కూల్కో బిడ్డ సరేనా తిను మంచిగా తిను వాళ్ళతో మనకు సంబంధం లేదు ఓ నువ్వు ఏంటి మమ్మీ ఎవడీడు నీ బిడ్డకి 100 రూపాయలు నీ బిడ్డ ఏ బదులు ఎవరికి ఆరు పోయి నేనేది కాలు మొక్తా కోపం తెచ్చాకి నువ్వని చెప్పు మీ అమ్మకు ఎన్ని రోజులే మా అమ్మ చెప్పేది కూడా కరెక్టే హలో ఎన్ని రోజులు ఆయన ఇట్లుంటా వద్దు ఆ ఇంటికి ఎన్నేళ్ళు ఉంటావు ఇంత నీ కాలు నేను మొక్తా అక్క ఆ ఇంటి సంసారం చేయండి మొక్కుతాని నైట్ ఉంటావా అదే ఇది నా తేడా అరే ఓ రాములు ఏమొచ్చిందిరా నీ కట్ల గుంజుకపోతున్నావు మీ అక్కను ఏమొచ్చింది రా మార్కావు అరే ఆర్ది రాది మొవాడు కాదు అట్లా గుంజుతున్నావు బజారా బాబాను కొడతారా ఏమైంది ఆయన ఇంకా పోరా స్కూల్ కోరా మీరు అన్న పోయి ఎంతసేపు అవుతుంది చెప్పు పోతాం ఇంకెప్పుడు టైం ఎంత అవుతుంది రాజేష్ ఓ రాజేష్ వదినా ఏం చేస్తున్నావా లోపల నువ్వు వస్తున్నా వదినా నీ పిల్లలకు టైం అవుతలేదా రాజేష్ చెప్పు ఆ షోటి దాన్ని ఆనాడే నేను వద్దన్నా నీవు అమ్మ అందరు కలిసి పిల్ల ముద్దుకుందిరా చేసుకో అన్నారు. అవును రాజేష్ రాత్రి మీరు ఇద్దరు వీకులాడుతుంటే నేను మీ అన్న డోర్ తెరిచి చూసినాం తెలుసా మా డోరు ఏమైంది ఇట్లా అవుతుందని ఏమయ్యా కదా అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినా అనిపిస్తా ఓయమ్మో నమ్మో రేపడుతుంది పేపడది కొత్త దేవుడు వచ్చినప్పుడు మళ్ళీ తర్వాత తొందరకాడికి వస్తాం. ఓయమ్మో 4 గంటలకి కూడా నల్ల కలర్ వేసిందేమో రేపడుతుంది ఏ పేపర్ తీయాలను ఏ నూనె పెట్టాను డబరాయలు నూనె పెడతా రేపడుతుంది మీ అన్న రాజేష్ అంటాడు అమ్మ బాబాయ్ 2 రోజులు ఆగిబిడ్డ కొత్త దేవుని అనుకొని నిన్నగా సాఫ్ అది చేసి గుండు లెక్క పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం ఎట్లయితుంది అప్పుడు చెప్తాను ఇస్తాను. ఏమైంది వదినా అన్న గట్ల వేస్తున్నాడు ఏంది అందరూ మన్నంగా రాత్రి వచ్చి పిచ్చుకుక్క గడిచిన తీసుకుని తోలిచ్చిరా పని దానైనా తిన్నా ఏమన్నా ఎండలా ఆడకు సరేనా అన్నం తినరు పెట్ట సరేనా బ్యాగ్ లేడు మీ తల్లి స్కూల్ కాడనా సరే దాతరి రాజేష్ వదినా అన్నం ఈడ పెడుతున్నా తీసుకపో సరేనా సరే తప్పనరా మళ్ళీ పొద్దు పోతుంది అవసరమే లేదు అట్లా గుంజుకపోతున్నావు వస్తుందేమరా ఏంటి గుంజుకపోతున్నావు ఆడవిల్లని అట్లా గుంజుకపోతే బాగుంటుందా అరే ఆడవిల్ల తాగుతుందా ఇవాళ రేపు ఎన్నేళ్ళు నా ఇంట్లో పోతుంది ఎన్నెళ్ళు అరే వస్తుందేమో మంచిలే ఏమైనా ఏం చేస్తున్నావు ఏమైందమ్మా పోయి వచ్చి అరుతా నువ్వు తోమినవా గిన్నెలు తోమినా ఇంట్లో పెట్టొచ్చినా ఉతికినవా బట్టలు కనిపిస్తలేదా కనిపిస్తలేవు కాని పోయినాయి పిల్లలు ఇసుకోరు కొయ్యినరా పిల్లలు సాలే కొయ్యినరా అంటుండా పొద్దుగాలనే పోయిర్రు నల్ల బంజాయ చెవిటినొచ్చా మనవయ్య అన్ని పర్లా పెద్దదాన్ని మెడకేస్తారు ఒకటైతే కట్టెప్పటికలాగా మరి ఆడవాడిని పొద్దుగాల నుంచి బయటికి వెళ్తలేదు మంత్రులా మనవయ్య రాజ్యమ్మా ఏం చేస్తుండారు ఇంట్లో
బాగానే ఒరుకుంటా పోతాను 4 సీసాలు దాగి 3 సీసాలు చీరలనే ఉచ్చబోతే ఎవడుత్కాలే కంపు వాసన వస్తుంది ఎవరు ఉతకనే ఉతకరు అవన్నీ మాట్లాడుతుంది నడు ఉంది నీరు ఉంది నగాదారిలో చివరికి నెగ్గేదేది తగ్గేదేది నగాదారిలో కొన్నింటికి కోడలు కాకుండా పుట్టింటికి బిడ్డను కాకుండా చేసిరు నా జీవి ఎక్కడ కాకుండా అబ్బో ఏడుస్తున్నావా అక్క ఇన్నేళ్ళకి ఏడుపు లేకనే ఏడవపోతే చచ్చిపో నీ మొగుడు విలుసు లోపలికి వెళ్ళి ఆ ముందుగా దొరసాని నువ్వు దొరసాని పిలువ ఆమెకు రావాలి బయటికి నువ్వు చూసినా రా పోరాగా నాడు పనికి మళ్ళీ కొడక నీ అన్న తమ్ములు నీ ఆలి పిల్లలు కంటి ముందు నాటకమమ్మ చచ్చిపోని మీరు ఇద్దరు సత్యాన్ని పో సంసారం చేయ అక్క నాకు సంబంధం అయితే వేయగలేను ఓమ్మా ఓ దర్శాని వెళ్ళరేమో బయటికి ఓ గణేష ఓ సురేష్ ఓ రాజేష్ ఓ కోడన్లు అందరు ఉండగా లోపల ఉత్తమైన అందరూ రాని బడికి మీరు చూసాం మీరాని ఉండాలి అలా తాడో పడి వేస్తున్నాను అమ్మో ఏదాంతంగా మీరుండాలి మా అక్క మా అల్లుడు నా ఇంటి ఉండాలా ఏంది ఇది రాని మీరు ఇక్కడ బడికి రాని వెళ్ళబడి బడికి నీ అమ్మ ఏడవకే నువ్వు ఈ రోజు ఏదో ఒకటి అయిపోని అడుగుతుండు కదా మామ ఇంకెన్ని రోజులని మామ వాళ్ళ ఇంటికాడ ఉంటాం మనము అయ్యా ఉండండి మీ నాయనని కొట్టి చంపుతారు కొడతారా కొట్టని ఏమన్నా కానీ ఈరోజు ఏమైతుంది కానీ నాయన లేకుంటే నేను ఆగమైపోతాను రా మనము ఏమన్నా కానమ్మా బిడ్డ అడుగు మామను వెళ్ళనా ఏమో ఇంకా భాగ్యమ్మ ఏం కళ్ళు కాకలు పడిచినాయా ఆడమైన కుక్కలన్నీ వచ్చి ఇంటి ముక్కలు ఉంటే ఈ కుక్కల మనువయ్యా పనికి పడదా ఏమైందండి పింతకు మంచి పడ ఆగురా కొట్టకురా వద్దుకోనరా అక్కనేమనకనరా వద్దుకోలల్లి ఎవర్రా నువ్వు మామ మీదకి వస్తున్నావు గల్లిడ్చి మాట్లాడు మామది ఫస్ట్ గల్లేందా ఇచ్చేది ఇద్దరు పండుగ చెప్తా కొడుకులా తమాషా లేదు మా ఇంటికి వచ్చి ఫస్ట్ గల్లిడు తోమతా కొడుక మన ముంగల్కి వచ్చావు అంటే గల్లిడ్చి మాట్లాడు నువ్వే నువ్వు నా మంచి మర్యాద చెప్తున్నా గల్లిడ్చి మాట్లాడు మర్యాద ఇచ్చేది నీదేంది బే పండవేరు తొక్కుతా కొడుక తొక్కుతా కొడుక నేనైనా పోను కానీ కొట్టకు నా పిల్లగారి మీద గల్ల పడుతున్నావు సమాచారం చేస్తున్నావా
మా ఇంటికి ఎంత కొడుక కొడుక బట్టలు ఇప్పి కొడతా కొడుక బట్టలు తొక్కుతా బట్టలు లాగిప్పి కొడతా గుండు ఫస్ట్ తొక్కుతా తోలుకొని అత్తమ్మా నువ్వు ఆగు. ఏయ్ ఎవ్వరంటారు రానికే పోనీకే ఇదే పశువుల దొడ్డే అనుకున్నావురా? కొమ్మరాక్క అడ్డరా ఇది తొక్కు సంపద కొడక నా తోడంతునో నీ కర్ర తొక్కుతా ఏంద్రా నువ్వు తాపేది? మా అత్తమ్మ చేసే సంపుతా. ఆగమా ఎందుకు ఇంతగానో మాట్లాడుతున్నారు? మాట్లాడతాం ఉన్న బతుకు బాటలో నన్ను చూసి నిందలేసిన బంధనాలు తెంచి వేసిన నిన్నే సంకలేసుకో సిగ్గురా పిన్నొట్ట మన్ను పోయ్యా సిగ్గు లేదురా ఇంటి దాకా తీసుకొచ్చినావు నీ నోట జీడి పోయ్యా నీ చెత్తకు సిగ్గుచరం పోయలే దేవుడు ఎక్కువ మాట్లాడకు. పోనీ బతుకుల మన్ను పోయ్యా ఇంటి దాకా తీసుకొని అత్తమ్మ ఏంది మామ ఈ అంగడైంది చెప్పు, మాకు ఇజ్జత్ లేకుండా అయిపోతుంది మాకు ఇంటి ముంగల. ఓదినా ఆగమా ఎందుకు అంతగానో మరుగుతున్నారు? నీ పిల్లము ఎడ చేసుకొచ్చినావు? అది నా పెండమే, నిన్ను చేసుకున్నాడు దాన్ని చేసుకున్నా. ఎడ చేసుకున్నావు ఉండు ఉరుకులాడ కంబో. అవునే నీవెందుకు వచ్చినవే? ఎందుకు వచ్చినావు అంటావు? ఈ ఇంట్లో నాకు హక్కు లేదా ఉండనీకే? ఉండేదో లేదో నేను తెలుసుకుంటాను అంతా. ఎన్ని రోజులు అని తెలుసుకుంటావు? నాకు తెలియకుండా ఎందుకు వచ్చాను? ఇంట్లో ఎన్ని రోజులు అని ఉంది? కాదు బావా ఎన్ని రోజులు ఇది? అరే ఎన్ని రోజులు అయినా కొన్ని రోజులు దగ్గర ఉంటే ఎన్ని రోజులు లేదు, ఈ రోజు తేలు ఏదో ఒకటి తేలు. బాగురా ఆగేది ఆయన నువ్వు కానీ వదిలేసినావు. అవో పెంచి పోషించిన మామ ఏంది అంగేంది ఇట్లా కొడతారు. అవో మా అమ్మ గీడ ఎంత గట్టిగా తాకింది చూడు. అన్ని కొట్టి తింటే వాళ్ళందరూ వాళ్ళు మనుషులా అన్నీ అనుకున్నా ఇన్ని రోజులు. నువ్వు ఆగమన్నంత మాత్రం నేను ఆగండి ఆయన చెప్తున్నా. చెప్తే ఇంటి వేరా వద్దు రావాలి మంచోళ్ళు గారా కొడతారంటే తీసుకొచ్చి కొట్టిస్తే అయ్యా నీ కళ్ళు చల్లబడ్డాయి అయ్యా ఇప్పుడు మంచిగా నన్ను కాదన్న కూడా వచ్చుడు తప్పు కాదా? అయిపోయింది కదా బాబా మేమేం అనలేం, మాకేంటి దోపినా నువ్వు పోతున్నా మాట ఓ మాట అన్నా మా ఇంట్లో ఓలేరో బయటికి వెళ్ళండి అని నేను చెప్పిన దానికి ఇంట్లో అందరూ కలిసి వచ్చి ఏమవుతారా సముద్రం అనుకున్నారా? ఏం చేయాలనుకున్నారు ఇంతకు? నేను సావనంద చూస్తా వద్దు నాకేమద్దు నా పిల్లగా నేను ఎక్కడైనా వేసి వస్తాను. సిగ్గు లేదే శరం లేదు చెప్తాను అది ఇంకా పచ్చి కొట్టిర్రంట అని. బాబా నా అక్కను నా అల్లు నేను తొలిస్తున్నా, సంపుతావా సంపు, ఈ బొంద పెడతావా బొంద పెట్టు, సంసారం చేయి. నీ నా అక్కను నువ్వు వెళ్ళుకుంటావా వెళ్ళుకో, లేకుండా లేదు. నేనైతే నా అక్క నా ఇంటికి వద్దు అంతే. నీవు మంచిగా గాడిదివరా బట్టలు కాదు కొడుక కట్ట టైర్ కూడా లేకుండా అంతమాన్ని వాళ్ళ మీద ఇప్పటిదే చెయ్యి వేసిండ్రు అంటే మీ గతి ఏమైతే చూడండి. చిప్ప తీసుకొని పోలే కొడుకులారా. నేను ఇన్ని రోజులు అడ్డం మాట్లాడలేను మామ, ఈ రోజు నేను మాట్లాడతా. అదేవతి ఎందుకు బాగా కొట్టిండ్రమ్మా, బాగా కొట్టి అల్లిరాన్ని ఎక్కించింది కదా, నీవు కూడా కొట్టినావు కదా, నీ సంతోషమైంది కదా అందరికి. ఆడెవ్వడు నాయన ఏలివేడు చూపెట్టంత మునగాడవైన అవరా నువ్వు. చెప్పేను మంచి మర్యాదతో చెప్తున్నా. ఆడెవ్వడు ఇంటికి వచ్చి అమ్మ మీకు చేయలే పనికి, ఆయనకి ఎంత గుద్దలా ముందు ఇంటికి వచ్చి చేయలే పనికి. అది నా పెండ్లం. ఏడగా పెళ్ళాం నీకు? ఏడగా పెళ్ళాం చేసుకో. ఏడా వేసుకున్నావు? ఏడా వేసుకున్నావు? ఏడా వేసుకున్నావు? ఏడా వేసుకున్నావు అంటున్నా. పిల్లగాడు అడుగుతుంటే అడగాని నీకేమైనా ఉంటే పాట వేసుకోవాలి కావద్దు. అనవసరం నువ్వు ఎక్కువ మాట్లాడు. అనవసరమైంది ఎవరు ఇంటికి వచ్చి చేయలే పనికి. అమ్మాడిది నా పెళ్లి పాట వేసుకో. ఇలా చూసుకునేది వాడు మంది అనుకుంటున్నా. ఆడు మా ఎత్తను కొడతాడు, ఆడు మా ఎత్తను కొడతాడు. అంటున్నాయింద్రా పండుగ
ఇంతకు ముందు ఉరుకులాడిండ్రేమో కానీ ఇప్పుడు అలా మీద ఉరుకులాడ ఎవరినైనా ఉరుకులాడ పండుగ దొక్కుతా చీడతా చీడతా మాట్లాడదు చీడతా తమాషలా అమ్మ చెప్పు ఈడండాలి నేను అంటా చూడు చెప్తున్నా అందరం పోదాం పరి ఉండరు మీరే ఉండరు అనాలి అట్లే అవునైనా మంచిగా అనిపిస్తుందా మన సంసారం ఇంట్లోనే ఉండే ఊరందరు తెలిసేటట్లు చేస్తున్నావు మంచిగా ఉందా నీకు చిన్నపిల్ల మాటను కొడుకు అంటున్నావు వాడినేమో బామ్మడదా అంటున్నావు మరి నీకు మేము ఎవరం పుట్టలేదా మీరు కూడా నా కొడుకులేరా నా కొడుకులు నేను కాదనలేదు కదా ఇది నా పెండ్లమే అది నా పెండ్లమే మీరు నా కొడుకులే ఆడు నా కొడుకే కాదనైనా ఏదైనా ఉంటే అన్న కూర్చొని మాట్లాడుతున్నావు బతకలమా నువ్వయ్యా చెప్పేది నువ్వు అమ్మ మీనికి కొట్టనికి వస్తే మేము అందరం ఊకుంటామా చేతులకి ఏమైనా గాజులు వేసుకున్నామా ఎట్లా కనిపిస్తున్నాం అయినా మీరు దూర్లా మంచి అట్లా కొడతాం మా ఇద్దరు కొడతారా నీకేమో సిగ్గు నాదే ఊళ్ళో చెట్లు కూడా వేస్తున్నావు సావనికన్నా 4 రోజులు అయితే ఎక్కడ అమ్మని తీసుకొని వచ్చినావు ఈడేవాడు ఆ కర్రీవాడేవాడు మా అమ్మ తాను వచ్చి ఎలా ఇంటి మీకు సార్ ముగ్గురు నేను చెప్తున్నా ముగ్గురిని ఇంటి కొడుకుల మీరు ఏం సావనిక సిగ్గులేదు సరే కానీ ఎట్లా బతికి మా అమ్మ బొమ్మరమ్మ అంటే ఉడతల రికార్డు ఇట్లా మనమే చేసుకున్నావు ఏదో నాయన చదివించిన కదా అరే 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 అంటావురా అంటున్నావు ఇది అల్లిరాని ఉండదు కదా అల్లిరాని అన్నిటికీ పొగ లేపి గుగ్గులం పొగ వేసింది అందరికి మీకు పొగ లేపింది ఇప్పుడు చేస్తా బిడ్డ మీ పని కాదు మామయ్య అందరిది అయిపోయిందేమో నీది ఉండదేమో ఏంటో చెప్పమ్మా చెప్పు అందరిది అన్ననికి వస్తుంది కదా తన్నని ఇది చేస్తుంది కదా అల్లిరాని లెక్క అందరికి తలకబెట్టింది ఇక నీది కానీ నీకు అర్థం కావట్లే మామయ్య నీకు చెప్పే అంత పెద్దదాన్ని కాదు మామయ్య ఇదంతా చూస్తే ఇజ్జత్ అనిపిస్తలేదా ఇజ్జత్ ఏమనిపిస్తుంది బిడ్డ ఆడికి ఇజ్జత్ తిరిగి ఉండాలి ఆడి తల్లిదండ్రికి పుట్టినాడు పులి పుట్టుకలమా నువ్వయ్యా తోటి చెప్పించుకోవద్దు మామయ్య సచ్చే ఇళ్ళకి వచ్చినావు మీరు ఎక్కువ ఎగిరిండ్రంటే మళ్ళీ ఏం నమ్మనో చేస్తానో కూర లేకుండా చేస్తా ఆడికే మొత్తం చేస్తా అనవసరం మీరు ఏం మళ్ళీ లేరు అమ్మా కాయ చిల్లారి కబ్బు చిల్లా కొంపేమే ఎందుకు వచ్చిన ఇద్దరు కొమ్మకి నువ్వు వామ వీన్సితి ఏంది నీకేంది ఎంట్రికలు ఇట్లా ఓ రామన ఎవరు కొట్టిరిది ఎవరు దేనికి దేని కొట్టిరే మీరు నాశనం కాదు ఏ పడుతున్నారు మా మీద ఎట్లా కొడతారే ఎవరు అనుకుంటారా ఎవరు ఏమని పెళ్ళాం మగన్ మీ మామను 2 పెళ్లి చేసుకోలే దగ్గర నేను చేసిన దగ్గర కామని చేపించిన ఎక్కువ దగ్గర నీరు అనుకో పోలీస్ స్టేషన్ గుంజురాని కేసు పెడతా ముగ్గురు మీద అన్నదమ్ముల మీద ముగ్గురు అన్నదమ్ములు ఏమంటున్నారే ఎవరు లేరనుకుంటారా ఎవరు లేరనుకుంటారా ఏమంటున్నారు మీరు ఏంటండి నన్ను ఉంచుకుంటూ నీకేం అవసరం నీ మొగడికి బుక్కడు బువ్వ పెట్టినావు ఎప్పుడైనా నువ్వు బుక్కడు బువ్వ పెట్టినావు నీ మొగడికి నేను పెట్టాను బువ్వ నేను బువ్వ పెట్టినా ఇట్లా సాటు కళ్ళు తీసుకోపోయి నా సీజన్ కళ్ళు నేను దాపించాను నీకేమే కానీ సిగ్గులేదు సిగ్గుండి కాబట్టి మర్యాద సంసారం చేసి ఒక పిల్లగాడు అన్నాడు సిగ్గుంది కాబట్టి నలుగురిలో పిల్లగాడు ఇంటికి ఇస్తే వచ్చి ఉంచుకున్నది ఉంచుకుంటే కూడా పెళ్లి చేసుకుని సంసారం చేసి పుట్టిగా సంసారం చేయాలి మీరంతా సంసారిలో ఎవరిది నీ మొగొంది మీ మర్దిలది అవుతుంది శరం లేదు ఎట్లా అనిపిస్తుంది ఆమె పెళ్లి చేసుకోలే పిల్లని కనలే నీ బామ్మకి పోషించలే ఒక్కటే మాట ఈ దొడ్డు పిల్లం కావాలో కాదు ఈ దొడ్డు పిల్లం కావాలో ఈమె కావాలో నిర్ణయించుకోరు లేకుంటే ఈ ముసలి పిల్లం కావాలో ఎవరు కలిసి ఏంది ఎవరు కాదు నేను 16 ఏళ్ళ పిల్లని ఓకే చేసి తల్లి పిల్లని లోపల వేస్తాను నన్ను గుంజులాడి చూడు ఇట్లా చించిన చెప్పి ఏం చేస్తా అది చేస్తాను చింపండి అదే చూడలే అనిపిస్తలేదు మీకు శిక్ష రాలేదు మీరు ఎట్లా వచ్చారు ఒక ఇంటికి మీరు ఎట్లా వచ్చారు అది కూడా అట్లా వచ్చింది అట్లా
చేసి పెడతా ఆలస్యం అవుతుంది. వా, దా, రాముదా. నువ్వు ఎవరు కాదు తీసుకో ముందు చేస్తాను. నీ సంసారం నేను కుదరబెడతా. మీరు పుట్టింది కదా, నవ్వుతున్నారు కదా, మీ ఇంటి మీద పెంక లేకుండా చేయకపోతే చిన్నయ్య కుట్టినట్టే నేను కొలగొట్టి చెప్తున్నా మీసం తిప్పి. మీ సంగతి అయితే చూస్తా. రేయ్ కొడుకులారా, మీరు అన్నారు గారా ఇట్లకెళ్ళి పోతే చంపుతామని, రాను చూస్తాను మీ సంగతి. ఎట్లానా మస్తు మందిని చూసినాం. పోరా బాడకప్ప ఇంకొకసారి చెప్తుండా, నేను పాపాయకు పుట్టినా, నేను పాపాయ పెళ్ళాని, నేను పాపాయ బామ్మార్దినంట అని ఎవడన్నా ఈ బజారుకు వచ్చినా పండబెట్టి తొక్త కొడుకులారా. నాకు కొండంత అండ నా కొడుకులు ఉండర్రా. నా ముగ్గురు కొడుకులు, ముగ్గురు కోడళ్ళు. ఆలంగా ఫస్ట్ ఈయన దొక్కాలి. అన్నం తింటలేవు, ఏరుగుడు తింటున్నావు, చిన్నపిల్లలు జడ్డే తింటున్నావు. నీ చేళ్ళ మన్ను పోయ్యా ఇంకా కూర్చొని కొట్టుకుంటున్నా కొయ్యక. ఏం చేద్దాం అనుకున్నావు ఇంతకు? ఏమో ఇస్తావా, రాసిస్తావా? రాసినావా ఆల్రెడీ? ఆయన మీద ఉండాలి. అందుకే రాగిసోంటాడు అంట. నీ పేరు మీదకి వెళ్ళి గుంట లేకుండా నా పేరు మీద చేసుకున్నా. కాదు, నా కొడుకు, నా బామ్మడిది, నా పెళ్ళ మనం చాలా మాట్లాడుతున్నావు నాయన. దగ్గర పడతాయి కొడుకు. ఇప్పుడు చూడు, ఏం తెలియని లాగా కూర్చున్నాడు. ఏం చేద్దాం అనుకున్నా, లేకపోతే 2 లీటర్ల మందు తెచ్చి మాకు అందరు పోయి చెప్తున్నా. ఇన్ని రోజులు దేవుళ్ళ అక్కడ గుండు కొట్టుకున్నా, నేను దావదేంగి దినవారం గుండు కొట్టుకున్నా. నీ అమ్మని నీ గుండెలో మనవై ఆగు. ఈడ కూడా గుండు పో ఏడుకోతా పో. మంతరిస్తున్నావు, శాతవాళ్ళు నేర్చుకుంటున్నావు. పో దానికనే పో. నేను ఇన్ని రోజులు అనలేను మామ, ఇలా మాకు ఇజ్జత్ పోతుంది, మాకు సాబుద్ది అవుతుంది. గుండెలో మనవై ఇంకేమన్నా చేయాలి అనిపిస్తలేదు? ఏం అనిపిస్తలేదా? సిమినెత్తురు లేదా? దేవుడు వయలేడా ఈ చెత్తకు? ఏంది నలుగుట్ల చూస్తే ఏమింది అల్లా కొమరామ్మ ఇంటి ముంగల గిట్లా చేస్తున్నారు. కొమరామ్మ మొగడికి ఇసోంటాడు అంటానంటే ఎవరికి ఇజ్జత్ తక్కువ, ఎవరికి విలువ తక్కువ? నిలువురాయి అయినట్టు అయిండు. తోలిపిట్టే మొక్కపోడు ఈ మొక్కల మన్ను అయ్యా. మంచి మర్యాద చెప్తుండా. ఇంత అదేంది పత్తి చేనుకు తెచ్చిన మందు ఉండదు, గొలకల మందు ఉండదు, తాడు ఉండదు, ఊరేసుకొని సాగు. రేపు తెల్లారేటలకల్లా కొమరామ్మ మొగడు పోయిందంటాను. గాజులు వలగొట్టి బొట్టు తీసేసి పూలు తీసేసి చెల్లర అంతా కుట్ట పోయి ముండ మోసి పింఛన్ తీసుకుంటా. నీ చెల్ల మనవయ్య, నువ్వు బతికిన ఒకటి ఉండవు, సచ్చిన ఒకటి ఉండదురా. నీ బతుకుల మనవయ్య ఎట్లా చూస్తున్నావు సార్? బలిగుడ్లోడు ఇప్పుడు కల మనవయ్య అడక తిని పోరా. అడక తినే మొక్క